హాయ్ అండి అందరికీ. ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, హాఫ్ శారీస్. థ్రెడ్ ర్యాపింగ్ అయితే అయిపోయింది. వాళ్ళు 4 బ్యాంగిల్స్ మాత్రమే ఇచ్చారు పిక్. ఇవి మాత్రం నేను యాడ్ చేశాను, యాడ్ బ్యాంగిల్స్. వాళ్ళు ఇలా చెప్పారనమాట, వాళ్ళు చెప్పిన ప్రకారం చేశాను. ఇప్పుడు ఎలా చేయడం చూద్దామండి. ఏవైనా కానీ అలా కుందన్స్ కలర్స్లో ఉన్నాయండి. కొన్ని కలర్స్ అండ్ షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ను బట్టి నేను డిజైన్ చేశాను. థ్రెడ్ బ్యాంగిల్సే కాదండి, ఏదైనా హ్యాండ్మేడ్ ఐటమ్ చేసిస్తాను. ఎంగేజ్మెంట్ ఐటమ్స్ కానీ, ఇంట్లో క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ చేసిస్తాను. ఇవి నాకు ఆర్డర్ వచ్చినాయండి, థ్రెడ్ బ్యాంగిల్స్. కస్టమర్ ఇచ్చారు ఒకరు హైదరాబాద్ నుండి. డిజైన్ చాలా సింపుల్గా ఉంది, చాలా యూనిక్గా ఉందండి డిజైన్. చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్స్ అండ్ షేప్స్ ఇప్పుడు ఫుల్గా ట్రెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి రబ్బర్ బ్యాండ్స్, టిక్ టాక్స్ నేను వీడియోస్ పెట్టానండి, షార్ట్లో చూడండి. థ్రెడ్ వ్రాపింగ్ మాత్రం చూపించలేదు, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది, అందరికీ థ్రెడ్ వ్రాపింగ్ చేయడం వచ్చు కదా. సో డిజైన్ మట్టుకే చేశాను. ఇలా మొత్తం ఈ కుందన్స్ అన్నీ అలా పెట్టుకోవాలండి, చిన్న ప్యాచెస్ లాగా. ప్యాచెస్ సపరేట్ అవసరం లేదండి, బ్యాంగిల్ మీదే మనం ప్యాచెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా నేను 5 ప్లేసెస్లో పెట్టాను అనమాట. 6 ప్లేసెస్ అంటే ఇంకా దగ్గర వస్తాయి కదా అన్నీ. నేను 5 ప్లేసెస్లో పెట్టాను. 4 ప్లేసెస్లో ఉంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది. సో నేను 5 ప్లేసెస్ తీసుకున్నాను అనమాట. 2 కట్స్ బ్యాంగిల్ ఇది చూస్తున్నారు కదా, 5 ప్లేసెస్. ఇలాగే ఈ 4 కట్స్ బ్యాంగిల్స్ అనమాట. సింగిల్ పీస్కి నేను అక్కడక్కడ కుందన్స్ అతకబెడుతున్నాను. లిటిల్ బిట్ ఒక 9 కుందన్స్ మాత్రమే అతకబెడుతున్నాను. వాళ్ళు అలాగే సింపుల్గా ఫేస్ చేయమన్నారనమాట కస్టమర్స్. అలా చేసి ఇచ్చాను. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి, ఇది సింగిల్ బ్యాంగిల్ వేయొచ్చు, 3 పీసెస్గా వేయొచ్చు, అట్లా డబుల్గా కాకుండా ఎలాగైనా వేయచ్చండి. 2-3 టైప్స్ వేసుకోవచ్చండి హ్యాండ్కి. సింగిల్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.